వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కొందరు కోరుకుంటున్నారని, రేవంత్ సర్కారును పడగొట్టడానికి అవసరమైతే తాము సాయం చేస్తామని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో ఆయన ఆ వ్యాఖ్యలు ఏదో యథాలాపంగా చేశారా, లేక నిజంగానే ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర ఏదైనా జరుగుతోందా అన్న చర్చ అన్ని రాజకీయ వర్గాల్లో మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలోని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు విసుగు చెందుతున్నారనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్త. అలానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, దానికి తోడు హైడ్రా వల్ల నిర్మాణ రంగం కుదేలైందనే విమర్శలు ఉన్నాయి. ఇలా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం సైతం చతికిలబడిపోయిందని, ప్రభుత్వానికి సరైన ఇండస్ట్రియల్ పాలసీ లేనందువల్ల బిల్డర్లు, వ్యాపారవేత్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే చర్చ జరుగుతోంది. అంత మాత్రాన వారంతా కలిసి ప్రభుత్వాన్నే పడగొట్టేస్తారా? రియల్ ఎస్టేట్ పడిపోయిందనో, తమ వ్యాపారం చతికిలబడిందనో కోపంగా ఉన్న రియల్టర్లు, వ్యాపారవేత్తలు కాంగ్రెస్ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారా అనే సందేహాలు కాంగ్రెస్ లో నెలకొన్నాయి. రేవంత్ సర్కార్ పై అంతలా కోపం పెంచుకున్న ఆ బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఎవరా అని ఇటు ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఆరా తీయడం మొదలు పెట్టారు. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేంత ధైర్యం ఉన్న బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఎవరున్నారంటూ వారు తెగ ఎంక్వైరీ చేస్తున్నారట. దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని అవసరమైతే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని కూడా కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ జోలికి వస్తే తాట తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యమయ్యే పనే కాదని చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ కున్న ఎమ్మెల్యేల బలాన్ని చూస్తే ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు కదా, కనీసం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా వీలు కాదు. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ సహా చాలా మంది బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేశారు. కానీ ఎప్పుడూ డబ్బుల సంగతైతే తెరపైకి తేలేదు. అదే ఇప్పుడు సంచలనంగా మారింది. For more interesting updates, please subscribe Good News India.